నీ వయసు 50, 60, 70, 80 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ నీ కళ్ళల్లో ఇంకా కామం మాత్రం నిన్ను విడిచిపెట్టలే. నీ తలంపుల్లో ఇంకా పాపము మాత్రం నిన్ను విడిచిపెట్టలే. వయసు ఏమైనా కావచ్చు, వరస ఏమైనా కావచ్చు, నువ్వు చూసేటటువంటి చూపుల్లో అపవిత్రత మాత్రం పోలా. ఎలా మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలం? బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు నీ కళ్ళు ఏమిటట? దీపము. నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ ఒళ్ళంతా కూడా తేటగా ఉంటుంది. అంటే నీ శరీరం పవిత్రంగా ఉండాలి అంటే మొదటగా ఏవి పవిత్రంగా ఉండాలి? ఈ కళ్ళు పవిత్రంగా ఉండాలి. ఈరోజు సెల్ ఫోన్లు తగలడినాయి. ఆ సెల్ ఫోన్లో ఎక్కువ శాతం బూతు సినిమాలు చూడండి, బూతు బొమ్మలు చూడండి, బూతు సంస్కృతికి బానిస కావడం. ఈరోజు మనలో ఎంతమంది అటువంటి స్థితిలో లేరు? ఒక్కసారి ఆలోచించు.